నేను అడుగుతాను కొన్ని క్వశ్చన్లు, మీరు చెప్పేసేయండి. గనులైన స్త్రీలు అంటే బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి గొప్ప స్త్రీలు, బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప స్త్రీల గురించి కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను అడుగుతాను. నేను ఒకరి పేరు చెప్తాను, ఆవిడ గురించి మీరు ఏంటి ఆవిడ గొప్పతనం చెప్పాలి. మీరు వన్ వర్డ్లో. సారా. సారా ఆవిడకున్న పేరేంటి? ఎస్ 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 సారా విశ్వాసులకు తల్లి, అనేక జనములకు తల్లి. ఆదికాండం 17వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం కానీ చూడండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును. చాలమ్మ, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. 1 పేతురు 3:6 ఈ రెండు ఆమె విశ్వాసులకు తల్లి, అనేక జనములకు తల్లి అనే మాట మనకి బయలుపరచబడుతుంది. 1 పేతురు 3:6 ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అంటే తన భర్తను యజమానుడు అని పిలిచి లోబడి ఉంటుందంట. మీరును యోగ్యముగా నడుచుకుని విశ్వాసులైన స్త్రీలందరూ కూడా సారాను చూసి ఆమె నడిచినట్లుగా మీరు కూడా యోగ్యంగా నడుచుకుని ఏ భయమును బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లలగుదురు. అంటే మీరందరూ కూడా ఎవరికి పిల్లలు అవుతారంటే శారాకు మీరందరూ పిల్లలు అవుతారు. మీరందరూ పిల్లలైతే ఆమె మీకు ఏమవుతుంది? తల్లి అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ విశ్వాసులకు ఆమె తల్లి. సరే, మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అనేక జనములకు తల్లి అయ్యుండి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, నేను నీ భార్య అయినటువంటి సారాను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆమె నీకు కుమారుని కంటుంది, ఆమె ద్వారా నీ వంశం నిలబడుతుంది. అంతేకాదు ఆమె అనేక జనములకు తల్లి అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా శారా గురించి దేవుడు అక్కడ వ్రాయబడింది. శారా 127 సంవత్సరాలు బ్రతికింది. 127 సంవత్సరాలు బ్రతికి వాగ్దాన పుత్రుడికి ఆమె జన్మనిచ్చింది, ఇస్సాకుకి. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు అన్యురాలిగా ఉన్నప్పుడు ఆమె పేరేంటి? శారాయి. మరి ఎందుకు ఆమె దేవుణ్ణి నమ్ముకుందంటే తన భర్త దేవుణ్ణి నమ్ముకున్నాడు. తన భర్త ఎవరు? అబ్రహాము. అబ్రహాము యేసు ప్రభు అంటే తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన భార్య అయినటువంటి సారాయి కూడా దేవుణ్ణి, తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి తెలుసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఇబ్బంది పెట్టలేదు తన భర్తను. మీరు నమ్ముకుంటే నమ్ముకోండి యేసు ప్రభువుని. ఆర్ఆర్కే మూర్తి గారంటే పూర్వ రోజుల్లో రేడియోలో ఆయన వాక్యం చెప్పేవాడంట. ఆయనకి అనారోగ్యం వచ్చినప్పుడు బ్రాహ్మణుడి కూడా దేవుని తెలుసుకున్నాడంట. తెలుసుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఆయన చాలా ఒత్తిడి చేశారంట. నిన్ను మా కులంలోంచి వెలేసేస్తాం, నువ్వు కానీ దేవుడిని వదలకపోతే అన్నారంట. ఆయన అన్నాడంటే మీరు వెలేసేస్తే వెలేసేయండిరా బాబు, నేను మాత్రం దేవుడిని వదలను అన్నారంట. వాళ్ళందరూ వదిలేశారు ఈయన్ని. వదిలేస్తే ఈయన జీవితం ఈయన జీవిస్తున్నాడు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే తన భార్య దగ్గర పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. ప్రజలందరినంటే లెక్క చేయలేదు, వదిలేశాడు. కులస్తులందరినీ వదిలేశాడు. ఇప్పుడు భార్య సతాయిస్తుంది లోపలుండి, ఇదిగో మీరు యేసుప్రభుని వదలకపోతే నేను మా పుట్టింటికి, మీరు యేసుప్రభుని వదలకపోతే నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఎంత బాగుందో చూసారా? అప్పుడు ఏం చేయాలి ఈయన? బయట వాళ్ళని కాబట్టి వదిలేస్తే వదిలేండి అన్నాడు. ఇప్పుడు భార్యని అలా అంట కుదిరిద్దా? మన వాళ్ళు అయితే అంటారు కూడా, కొంతమంది అంటారు, 3 సార్లు అంటారు. మందు వేసుకొచ్చి సాయంత్రం ఇంటికి వచ్చాక వెళ్ళు మీ పుట్టింటికి పో అని. ఇప్పుడు 3 సార్లు 90 సార్లు 100 సార్లు 1000 సార్లు అన్నవాళ్ళు 3 మంది ఉంటారు. ఉండరండి. కోపం వచ్చినప్పుడు వెళ్ళిపో నీ పుట్టింటికి అంటారు, అంతే, ఏం లేదు. ఆవిడ అందంట నేను వెళ్ళిపోతాను పుట్టింటికి అన్నదంట. సరే, ఆయన ఆవిడ్ని అలాగా సముదాయిస్తూ వచ్చేవాడంట. ఇలా ఇంటలేదు ఈయన అని చెప్పి ఒక రోజున వాళ్ళ పుట్టింటి వాళ్ళు అందరినీ, అన్నగారుల్ని, చిన్నాళ్ళని, పెద్దలందరినీ ఈయన మీదకు తీసుకొచ్చిందంట ఇంటికి.
తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు. ఇలాగ ఆయన్ని బతిమాలి ప్రయత్నం చేశారంట. ఈయన వినలేదంట. సీరియస్గా వాళ్ళు ప్రయత్నం చేశారంట. మీరు వదిలేసినా పర్లేదు, నాకు, నేను మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని వదలను అన్నారంట. అప్పుడు వీళ్ళందరికీ కోపం వచ్చేసేసి, చెల్లి నువ్వులే, నీ బట్టలు సర్దుకో, మనం అందరం కలిసి మన ఇంటికి పోదాం. అప్పుడు భార్య ఒక మాట ఉందంట, ఆయన మార్చి వెనక్కి తీసుకొస్తారని నేను అనుకున్నాను, కానీ నన్ను మార్చేసి మీ ఇంటికి తీసుకుపోతారని నేను అనుకోలేదు, మీరు వెళ్ళిపోండి అందంట. భర్త లేకుండా నేను మీ ఇంటికి రాను, నేను వస్తే మేమిద్దరమే వస్తాం, లేకపోతే ఆయనతో పాటు నేను ఉండిపోతాను, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఆర్ఆర్కే మూర్తి గారు దేవుళ్ళో బలంగా నిలబడిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య కూడా ఇంత పట్టుబడతారని నేను అనుకోలేదండి, నేను ఫైనల్గా మీరు లొంగిపోతారనుకున్నాను, మిమ్మల్ని నేను ఎక్కడ వెళ్తానండి, ఇక మీ దేవుడే నా దేవుడు అని ఆవిడ కూడా ఆయన వెనకాలే ట్రావెల్ అయిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సారా కూడా ఆమె విగ్రహార్థకురాలు అయినప్పటికీ కూడా, శారాయి ఆమె పేరు. శారాయి అంటే దాని అర్థం ఏమిటంటే చాలా చాలా గొడవ మనిషి అని అర్థం. అర్థమవుతుందా? చాలా అది కొంచెం ఆ పేరు అర్థం, అది గొడవల మారి అని అర్థం, కలహాల మారి అని అర్థం. దేవుడికి ఆ పేరు నచ్చలేదు. ఈమె గొడవల మారి అవ్వకూడదు. అందుకని దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ పేరు సారా అన్నాడు. శారా అంటే ఏంటి అర్థం ఏంటి తెలిసిన? మహారాణి అని అర్థం. శారా అంటే రాజకుమార్తె లేకపోతే మహారాణి, ఈ కోణానికి చెందింది. అది శారాయి అయితే గొడవలు మారి, జగడగొండి, కలహాల మారి ఇలాగా. కాబట్టి దాన్ని తీసేసి దేవుడు ఏం చేశాడండి? సారాగా మార్చేశాడు. ఇప్పుడు ఆమె ఏమైంది? జనములకు తల్లి అయింది, విశ్వాసులకు తల్లి అయింది. ఈ రోజున మనలో కొంతమంది స్త్రీలు ఏం చేయాలంటే శారాను పోలి నడుచుకోవాలి. శారా వలె మనం ఉండాలి. మన జీవితాలు మారాలి, మన పేరులు కూడా మారాలి. కొన్ని సందర్భాల్లో పేరు మారితే తప్ప బ్రతుకులు మారవంట. దేవుడు యాకోబు పేరు మారిన తర్వాత, ఇశ్రాయేలుగా మారిన తర్వాతే అతడు జీవితము ఆశీర్వాదకరంగా మారిపోయింది. శారాయి పేరు శారాగా మారిన తర్వాతే ఆవిడకు పిల్లలు పుట్టారు. ఆవిడ అనేక జనములకు తల్లి అయింది, విశ్వాసులకు తల్లి అయిపోయింది. అబ్రహాము పేరు అబ్రాము. ఫస్ట్ అబ్రాము పేరు దేవుడు నమ్ముకున్న తర్వాత అబ్రహాముగా మారింది. అబ్రహాముగా మారిన తర్వాత అతడు అపరకోటీశ్వరుడు అయిపోయాడు. సంతానం కూడా కలిగింది. దేవునికి మహిమ కలుగును. మీ మెదడుకు పదును పెడతా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక ఆవిడ పేరు చెప్తాను, టక్కని సంబంధం చెప్పను. వన్ వర్డ్, రిబ్కా. ఇప్పుడు శారమ్మ గారికి అనేక జనములకు తల్లి, విశ్వాసులకు తల్లి అని పేరు. శారమ్మ కోడలకి రిబ్కా. ఏం పేరు? కాదు, రిబ్కా చక్కనిది. 24:16 ఆదికాండం 24:16. చాలమ్మా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. రిబ్కా అంట మిక్కిలి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అబ్బా అంటే ఏంటి? చాలా చూడ్డానికి చాలా అందంగా, చక్కగా, ఒద్దుగుగా, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకొక ఆవిడ, ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాను మీకు. ఎస్తేరు. ఎస్ 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 ఆవిడ చెప్పింది కరెక్ట్. ఎస్తేరు సౌందర్యవతి. ఎస్తేరు చాలా అందగత్తె, ఐశ్వర్యరాయ్. అర్థమవుతుందా మీకు? ఎస్తేరు ఐశ్వర్యరాయ్ లాంటిది అనమాట. ఆమెను చెప్దాం. ఒక రిఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. ఎస్తేరు 2:7 ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదే యుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము కలిగి ఉండెను. ఆమె సౌందర్యవతి అన్నమాట. అర్థహసస్త అనే రాజు ఆమెను వివాహం చేసుకుని ఆ దేశానికి మహారాణిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతు గురించి చెప్పండి.
ఒక్క పదం కావాలి. ఏంటి ఆమె గుణం ఏంటి? రూతు నమ్మకస్తురాలు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటకి నేను వస్తాను, నీవు నివసించే చోట నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎస్, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను అంటే, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే తన కోడలు, ఇంకొక కోడలు ఉంది, ఆ కోడలైతే ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతు మాత్రము తన అత్తగారిని విడిచిపెట్టకుండా, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను, నీకు ఈ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడ, నీవే ఊరుంటే ఆ ఊరే అని ఆమె నమ్మకంగా ఉంది. కాబట్టే ఆమె ఏమైంది తెలుసా? అపర కోటీశ్వరుడు ఒక బోయేజ్కి భార్య అయిపోయింది ఆమె. ఎందుకని? తనకున్న నమ్మకమైన మనిషి, నమ్మకానికి అమ్మలాంటిదన్నమాట. అవునా? రూతు. ఈ విధంగా చాలామంది స్త్రీలు ఉన్నారు. అన్న దైవకృపను పొందుకున్నటువంటి స్త్రీ దెబోరా ఒక ప్రవక్తని, మంచి ఇశ్రాయేలు ప్రజలకు నాయకురాలిగా నడిపించింది. మరియమ్మ గారు అయితే యేసుప్రభుని దయాప్రాప్తురాలు, నీకు శుభమని దేవుడు, ఆమె ధన్యురాలు. అంతేకాకుండా ఆ మరియమ్మ గారిని స్త్రీలందరిలోనూ నువ్వు ఆశీర్వదింపబడిన దానివని ఎలిజబెత్ ప్రవచిస్తుంది. ఆ విధంగా స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన స్త్రీ ఆమె. తర్వాత శాబాదేశపు రాణి ఉంది. ఆమె ఒక అన్వేషిణి. ఏమి అన్వేషణ చేయడానికి వచ్చిందంటే, ఆమె ఒక జ్ఞానాన్ని అన్వేషిస్తూ వచ్చింది, జ్ఞానాన్ని వెతుక్కుంటూ వచ్చింది. జ్ఞానం కోసమో ఒక దేశం విడిచి మరొక దేశానికి వచ్చింది ఆ శాబాదేశపు రాణి. ఆమెకు అన్వేషిణి అనే మనం చెప్పుకోవచ్చు. మార్త ఉంది. ఆమె ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీగా కొనియాడబడింది. అలాగే మగ్దలనే మరియ ఉంది. మగ్దలనే మరియ క్రీస్తును వెంబడించినటువంటి స్త్రీలందరికీ నాయకత్వం వహించినటువంటి స్త్రీగా ఆమెకు కొనియాడబడుతుంది. ఎలిజబెత్ ఉంది. ఎలిజబెత్ ఏమో దేవుని కటాక్షాన్ని పొందుకున్న స్త్రీగా ఆమె కొనియాడబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా కొంతమంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గనురాలు, గొప్పవారు, గొప్ప స్త్రీలు. ఈ విధంగానే మీరు కూడా, స్త్రీలు అయిన మీరందరూ కూడా చాలా గొప్పవారిగా అవ్వాలని, ఘనులుగా అవ్వాలని సంఘములో సామెతల గ్రంథము 31:30 యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఫైనల్గా దేవుడు చెప్పేది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కొనియాడబడ్డారా లేదా? ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కొనియాడబడుతున్నారా లేదా? వాళ్ళు గొప్పవాళ్ళుగా కొనియాడబడుతున్నారు. అలాగే మీరు కూడా మంచివాళ్ళని, గొప్పవారని, దేవుని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళగా. అంటే ఇందులో వీళ్ళకున్న ఒక్కొక్క క్వాలిటీ అన్ని కలిపి మనకు వచ్చేయాలి, మీకు వచ్చేయాలి. ఏంటి? వాళ్ళందరూ ఒక్కొక్క ఆశీర్వాదం పొందుకున్నారు. ఒకళ్ళైతే దేవుని దయ పొందుకున్నారు, ఒకరు దేవుని కటాక్షం పొందుకున్నారు, ఒకరు ఇంకొకటి పొందుకున్నారు, ఒకటి ఇంకొకటి పొందుకున్నారు. అవన్నీ క్వాలిటీస్ అన్నీ కూడా మీకు వచ్చేయాలి. ఓకేనా? కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ అలా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.